శ్రీమాత్రే నమః. సనాతన వేదం ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఎన్నో దేవాలయాల్లో ప్రతిరోజు కూడా ఎంతోమంది గుండు చేయించుకుంటూ ఉంటారు. అందులో పురుషులతో పాటు ఎంతోమంది మహిళలు కూడా ఉంటారు. మరి ఆడవాళ్ళు గుండు చేయించుకోవడం కరెక్టేనా? భక్తులు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరింది అంటే వారు స్వామివారికి మొక్కు తీర్చుకుంటారు. అందులో భాగంగానే తలనీలాలు సమర్పించడము, తులాభారం తోయడము, లేదంటే ఆలయానికి ఏదైనా వస్తువులు ఇవ్వడము, ఇలాంటివి రకరకాలుగా తమ మొక్కును తీర్చుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే తలనీలాలు సమర్పించడం కూడా ఒకటి. మరి మన హిందూ మతంలో భర్త జీవించి ఉండగా భార్య గుండు చేయించుకోవడం మన హిందూ సాంప్రదాయానికి విరుద్ధమని పండితులందరూ చెప్తున్నారు. మహిళలు గుండు చేయించుకోవడం అశుభమని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇంతకు ముందు రోజుల్లో భర్త చనిపోయినప్పుడు ఆడవాళ్ళు కూడా భర్తతో కలిసి సతీ సహగమనం చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో వచ్చే కొద్దీ భర్త చనిపోయిన తర్వాత తెల్ల చీర కట్టుకోవడం అని, బొట్టు తీసేయడం అని, గుండు కొట్టించుకోవడం అని, ఇలా రకరకాల పద్ధతులను ఆచరిస్తూ వచ్చారు. వీటి కారణంగానే ఆడవాళ్ళు గుండు కొట్టించుకోకూడదు అని అంటారు. దీనితో పాటుగా స్త్రీ అంటేనే నిండుగా చేతికి గాజులతో, నుదుటన బొట్టుతో, తలలో పూలతో అలా కనిపిస్తేనే లక్ష్మీదేవి నడయాడినట్లుగా ఉంటుంది. ఇక అలా గుండు చేయించుకోవడం వలన అందవిహీనంగా కనిపించి బోసిపోయినట్లు అలా ఉండడం కూడా పెద్దవాళ్ళు గుండు చేయించుకోకూడదు అని చెప్పడానికి ఒక కారణం కూడా అయి ఉండొచ్చు. అంతేకాకుండా జుట్టు అహంకారానికి సంకేతం. జుట్టులోనే అందమంతా ఉంటుంది. కురూపికైనా కురులే అందం అంటారు కదా, అలా అన్నమాట. అందుకని అహంకారానికి కారణమైనటువంటి వెంట్రుకలను స్వామికి సమర్పించి, నీ దగ్గర నా అందాన్ని, అహంకారాన్ని అన్నీ వదిలివేస్తున్నాను స్వామి అని చెప్పడానికి ఆ వెంట్రుకలు ఇస్తారు. ఇక మనం ఈ వెంట్రుకలు ఇవ్వడాన్ని, గుండు చేయించడాన్ని తలనీలాలు సమర్పించడం అని చాలామంది వింటూ ఉంటారు. అసలు తలనీలాలు అనే పేరు ఎలా వచ్చింది అంటే, వెంకటేశ్వర స్వామి మహత్యంలో మనందరం ఈ కథ వినే ఉంటాము. ఒక గొల్లవాడు వెంకటేశ్వర స్వామి తల మీద కొట్టినప్పుడు ఆయనకు ఇక్కడ కొంచెం వెంట్రుకలు ఊడిపోతాయట దెబ్బ తగిలి. అప్పుడు వకుళమాత కూడా ఎంతో బాధపడుతుంది. ఆ సమయంలో కృష్ణుడు ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండగా నీలాదేవి అనే ఒక స్త్రీ వస్తుందన్నమాట. ఆ స్త్రీ ఎవరో కాదు, కృష్ణుని అష్టమ భార్యల్లో ఒకటైన నగ్నజితి. ఆమె అలా శ్రీకృష్ణుణ్ణి అలా వెంట్రుకలు లేకుండా ఉండడం చూసి ఎంతో బాధపడిపోయి తన వెంట్రుకల్ని తీసి స్వామికి అతికిస్తుందట. అది చూసిన శ్రీకృష్ణుడు ఆమె భక్తికి మురిసిపోయి, తిరుమలలో అందరూ నీ పేరుతో తలనీలాలు, అంటే ఆమె పేరు నీలాదేవి కదా, అందుకని తలనీలాలు నీ పేరుతో సమర్పిస్తారు, వారు సమర్పించినవన్నీ నీకే చెందుతాయి అని అంటారట. అలా ఆ విధంగా అప్పటి నుంచి తలనీలాలు సమర్పించడం, తిరుమలలో స్వామికి తలనీలాలు సమర్పించడం అనే పేరు అలా వచ్చింది. ఇక తిరుమలలో స్థల పురాణాన్ని బట్టి, ప్రాంతీయ ఆచారాన్ని బట్టి అక్కడ తలనీలాలు సమర్పించడం తప్పేమీ కాదని పెద్దలందరూ చెప్తున్నారు. చాలా మందికి వారికి ఆపద వచ్చినప్పుడు ఏదో ఒకటి మొక్కుకుంటూ ఉంటారు. స్వామి నీకు తలనీలాలు సమర్పిస్తాను, నిలువు దోపిడి. చాలా మంది మనం వింటూనే ఉంటాం, నిలువు దోపిడి ఇస్తారు. నిలువు దోపిడి ఇచ్చినప్పుడు మంగళసూత్రంతో సహా స్వామివారి హుండీలో వేస్తారు. మరి మంగళసూత్రం వేయడం తప్పే కదా. కానీ ఆ సమయంలో వారు ఆ ఆపద నుండి గట్టెక్కించడానికి స్వామి ఏదో ఒకటి కోరుకుంటారు. అది అలా తప్పేమీ కాదు. ఆ ఆపద సమయంలో వారికి ఫలానా మొక్కు కోరుకోవాలి, ఇదే కోరాలి అని కూడా అనిపించదు. ఏదో ఒకటి వారు స్వామిని తలుచుకుంటూ ఏదో ఒకటి కోరుకుంటారు. అలా కోరడం తప్పేమీ కాదు. అంతేకాకుండా పుట్టు వెంట్రుకల సమయంలో చాలామంది వారి పిల్లలకి పుట్టు వెంట్రుకలు ఇచ్చే టైంలో తల్లిదండ్రులు, వారి తాతలు, నానమ్మలు అలా కూడా ఇవ్వడం మన ఆనవాయితీ. ఇక వారు ఎక్కడైనా సరే గుండు కొట్టించుకోవడం, ఇలా వెంట్రుకలు ఇవ్వడాన్ని మనం ఒక మొక్కుగానే చూడాలి. ఇక దానికి స్వామివారిపై వారికి ఉన్న భక్తి శ్రద్ధల్ని చూపిస్తుందే కానీ వేరే ఇతరమైనటువంటి ఏవీ కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఎవ్వరికి హాని చేయనంత వరకు ఇటువంటి పనులు తప్పేమీ కాదు. ఆడవారు కూడా నిరభ్యంతరంగా తలనీలాలు సమర్పించవచ్చు.